హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. పచ్చి కొబ్బరితో చుక్క నెయ్యి లేకుండా నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్ కొబ్బరి పేడ ఎలా చేయాలో చూసేద్దామా పదండి. పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఇలాంటివి చిన్నవి 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. కొబ్బరి పైన ఉండే బ్రౌన్ పార్ట్నంతా తీసేసాను. ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న టిప్ అండి, కొబ్బరి సాఫ్ట్గా అవ్వాలంటే కొబ్బరి చిప్పల్ని 3 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసి బయట 1 అవర్ పాటు పెట్టి కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరిని కూడా ఈజీగా చాకుతో తీసేయచ్చు. కొబ్బరి కూడా సాఫ్ట్గా అవుతుందండి. చూడండి, మీరు చూస్తున్నారు కదా కొబ్బరి ఎంత ఈజీగా కట్ అవుతుందో. చాలా సాఫ్ట్గా కూడా అవుతుంది కొబ్బరిని అంతా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, ఇలా రుబ్బిన తర్వాత ఇందులో 3½ స్పూన్ చక్కెర వేసుకున్నాను. మీరు తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక 1 స్పూన్ అంత చక్కెర ఎక్కువగా వేసుకోండి. ఇందులోనే 10 రూపీస్ ప్యాకెట్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఇందులో 1½ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ ఉంటుందండి. ఈ మిల్క్ పౌడర్ని ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. కొబ్బరి మెత్తగా రుబ్బడానికి కొద్దిగా పాలు పోసుకున్నాను. మరీ ఎక్కువగా పాలు పోసుకోవద్దు, కొద్దిగా మాత్రమే పోసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా కొబ్బరిని రుబ్బుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను. ఇందులో రుబ్బి పెట్టుకున్న కొబ్బరినంతా ఇందులో వేసుకొని ఈ కొబ్బరి మిశ్రమంనంతా కలుపుకుంటూ ఉడికించాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కొబ్బరిని ఉడికించాలి. ఫ్లేమ్ హైలో పెట్టారంటే కొబ్బరి అంతా కలర్ అంతా వైట్ కలర్లో కాక బ్రౌన్ కలర్లో మారుతుంది. అందుకని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఉడికించాలి. ఇందులో నెయ్యి వేయలేదు కనుక కొద్దిగా కడాయికి అంటుకుంటుంది. మీరు కావాలంటే ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. కొద్దిసేపటికే కొబ్బరి అంతా ఇలా ముద్దలా వస్తుంది. ఇలా ప్యాన్కి అంటుకోకుండా ముద్దలా వచ్చాక ఇందులో నుంచి తీసేసి ఈ కొబ్బరి ముద్దని ప్లేట్లోకి వేసేసుకోవాలి. కొబ్బరి స్వీట్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఈ స్వీట్ చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రుద్దుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఈ స్వీట్నంతా. ఒకవేళ ఈ స్వీట్ మీ చేతికి అంటుకుంటుందంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. చేతికి అంటుకోకుండా ముద్దల్లాగా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసి రౌండ్గా చేసి మధ్యలో వేలుతో ఇలా అంటే కొబ్బరి పేడ రెడీ అయిపోయింది. చూడండి, పేడ షేప్లో వచ్చేసింది కదా. మీరు ఈ కొబ్బరి స్వీట్తో లడ్డూల్లాగా కూడా చేసుకోవచ్చు. చూడండి, అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. కొద్దిగా కొబ్బరి పొడి తీసుకున్నాను. ఈ కొబ్బరి పేడాలన్నింటినీ కొబ్బరి పొడి అంటించి పెట్టుకున్నాను. ఇలా అంటించడం వల్ల చూడడానికి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, కలర్ఫుల్గా కనిపిస్తే. అన్ని కొబ్బరి ఉండలకు కొబ్బరి పొడి అంటించి పెట్టుకున్నాను. ఈ పేడాల పైన కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ మధ్యలో పెట్టాను. కొద్దిగా పిస్తా పొడితో కొద్దిగా గార్నిష్ చేసి పెట్టుకున్నాను. చూడండి, చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో కదా. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి ఈ స్వీటు. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ఈ కొబ్బరి పేడాలు 10 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. కానీ చేసిన 10 నిమిషాల్లోనే ఖతం అవ్వాల్సిందే, అంత బాగుంటాయి ఈ కొబ్బరి పేడాలు. ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి.